నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నాకు అర్థం కాని విషయం, అత్యాచారాలు జరిగే టైంలో ఆడపిల్లల్ని నిందిస్తూ కొంతమంది ఆడపిల్లల డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవాలమ్మా, డ్రెస్సింగ్స్ వల్లే మగ పిల్లలు రెచ్చిపోతున్నారు అని చెప్తారు. ఈ మధ్యకాలంలో మరి ఈ మానవ హక్కుల సంఘాలు, మహిళా హక్కుల సంఘాలకు సంబంధించిన సంధ్య లాంటి వాళ్ళతో సహా ఎటెళ్ళారో నాకు తెలియదులే, కానీ 3 ఏళ్ల చిన్నారిలో ఏం కనిపిస్తుంది అని రంజాన్ అనే లాంటి మూర్ఖుళ్ళు అత్యాచార యత్నం చేస్తున్నారు. ఒక చాక్లెట్ చూపించి ఒక 3 ఏళ్ల పసిపిల్లలో తప్పుడు చూపు చూడగలుగుతున్నారంటే ఇలాంటి రంజాన్ అనే వ్యక్తులను ఎందుకు ఫోక్స్ కేసు అని ఆ కేసు అని పెట్టి చూస్తూ ఊరుకుంటున్నారు, ఉరికంబాలు ఎక్కించక అని నాకు అర్థం కావట్లేదు. ఇంతకు ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? వరంగల్ జిల్లా ఇంతిజార్ గంజ్ పిఎస్ పరిధిలో గిర్మాజీపేటలో జరిగింది. 3 ఏళ్ల చిన్నారిపై రంజాన్ అనే వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. మరి 3 ఏళ్ల చిన్నారి కదా, ఆ విషయాన్ని ఎలా చెప్పింది, ఎలా కనిపెట్టారు అనుకుంటున్నారా? చెప్తా చూడండి. వాళ్ళ అన్నతో కలిసి ఆ పాప ఇంటి ముందు ఆడుకుంటుంది. ఈ మధ్యకాలంలో మనం పిల్లలకి బాగా అలవాటు చేసింది ఏంటంటే ఫోను. 6 నెలలప్పటి నుంచి పిల్లలకు ఫోన్ ముందు పెట్టి అందులో వచ్చే వీడియోలను చూపిస్తూ పిల్లలను ఫోన్లకు బాగా అలవాటు చేసినాం. ఇక్కడ రంజాన్ అనే దుర్మార్గుడికి అదొక అలుసుగా మారింది. అన్నతో పాటు బయట ఆడుకుంటున్న 3 ఏళ్ల పిల్లను ఇంట్లోకి తీసుకెళ్లడానికి ఫోన్ ఇస్తానంటూ ఆశ చూపించాడు. ఆశ చూపించగానే పాపం ఫోన్ ఇస్తా అన్నాడు కదా అని నమ్మి చిన్నారితో సహా చిన్నారి అన్న కూడా రంజాన్ ఇంట్లోకి వెళ్ళింది. వెళ్ళగానే ఆ పిల్లగాడి చేతిలో ఫోన్ పెట్టేసి చిన్నారి మీద అసభ్యంగా ప్రవర్తించాడు. ఎంతసేపటికి పిల్లలు బయటికి రాలేదు. బయట ఆడుకోవాల్సిన పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారని వాళ్ళ నాయనమ్మ వెతకడం మొదలుపెట్టింది. ఇంతవరకు ఇంట్లో వెతుకుతున్న సమయంలో రంజాన్ ఇంట్లో ఉండడం గమనించింది. ఇంతసేపు ఇంట్లో ఏం చేశారు అని అడిగింది. ఆ 3 ఏళ్ల చిన్నారి వచ్చిరాని మాటలతో రంజాన్ ఎక్కడెక్కడ తాకాడు, ఏం చేశాడు అనే విషయాన్ని చెప్పింది. అది వినగానే రంజాన్ని పట్టుకొని కుటుంబ సభ్యులు, స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు రంజాన్పై ఫోక్స్ కేసు నమోదు చేశారు. రంజాన్ ఉత్తరప్రదేశ్కి చెందిన పెయింటర్గా పనిచేస్తున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి పిల్లలకు సెల్ ఫోన్ అంటేనో చాక్లెట్ అంటేనో ఎవరిని పడితే వాడిని నమ్మి వెళ్ళే స్థితిలో వదిలేయకండి. చెప్పా కదా, పసిపిల్లల్ని కూడా కామంతో చూసే రంజాన్ లాంటి మృగాలు సమాజంలో ఎక్కువైపోయాయి. కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఇంకా పేరెంట్స్కి నేను చెప్పే ఇంకో విషయం కూడా చూసారా, మీరు ఎంత బిజీలో ఉండని ఇంట్లో నాయనమ్మ, తాతయ్య లాంటి వాళ్ళు ఉంటే పిల్లలు ఎటు వెళ్తున్నారు, బయట ఆడుకుంటున్నారు, ఎంతసేపు అయినా రావట్లేదు, వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళతో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. అందుకే ఉమ్మడి కుటుంబం చాలా గొప్పది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇలాంటివి సంఘటనలు ఎక్కువగా జరిగేవి కాదు. ఎందుకంటే బంధాల విలువలు, బాంధవ్యాల విలువలు, మంచి చెడులు కుటుంబంలో ఒకళ్ళు కాకుంటే ఒకళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఇండివిజువల్గా ఎవరి లైఫ్లు వాళ్ళు బతుకుతూ పిల్లలకు ఆస్తులు సంపాదించాలనే బిజీలో మనం ఉంటే పిల్లల్ని ఎవడేం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. వాళ్ళ నాయనమ్మ కనుక్కోబట్టి వచ్చిరాని మాటలతో అక్కడ ఏం జరిగిందనేది ఆ పసిపాప చెప్పగలిగింది కాబట్టి ఈ రంజాన్ లాంటి దుర్మార్గుడు దొరికాడు, కానీ లేకపోతే కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళని ఉంచండి. వయసు అయిపోయినాక వాళ్ళ పని లేదు అనుకొని తీసుకెళ్ళి వృద్ధాప్య సెంటర్లో పెట్టడమో, లేకపోతే హాయిగా నేను నా పిల్లలు అని ఒక ఇల్లు తీసుకొని ఎంజాయ్ చేయాలో అనే ఆలోచనని మానేయండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి అనే విషయాన్ని గ్రహించండి. ఏదేమైనా రంజాన్ లాంటి అనే వ్యక్తికి ఫోక్స్ కేసు కింద నమోదు చేసి కూర్చోబెట్టడం కాదు. ఇలాంటి వాళ్లకు నిజంగా కూడా నేను నిన్న కన్నడ నాట షరియా చట్టాలను అమలు చేస్తున్నారని. ఆడవాళ్ళకి ఈ షరియా చట్టాలు ఎందుకు అమలు చేస్తారు? నిజంగా అమలు చేయాలనుకుంటే మగవాళ్ళకు కూడా చేసి మరి షరియా ప్రకారం ఇలా తప్పుడు పనులు చేసిన రోడ్డు మీద ఎక్కడ నరకాలో అక్కడ నరికేయాలి కదా. మరి రంజాన్ అనే వాళ్ళకు కూడా అలాంటి శిక్షలు వేద్దామా? భారత రాజ్యాంగాన్ని ఇష్టపడని వీళ్ళు ఆడవాళ్ళను తొక్కి పెట్టడానికి మాత్రమే వాళ్ళ చట్టాలను ఉపయోగిస్తారు. ఆడవాళ్ళను అనుభవించడానికి మాత్రమే వాళ్ళ చట్టం గుర్తు చేసుకుంటారు. వరేవా, అసలు వీళ్ళ గురించి ఏం మాట్లాడాలి మీరే చెప్పండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మన కంటెంట్కి సంబంధించి వీలైనన్ని గ్రూప్లలో షేర్ చేయండి. అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్స్ మాత్రమే ఒక వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. మీరు షేర్ చేయడం ద్వారా మన ఛానల్ అనేది చాలా మందిలోకి వెళ్తుంది. మీ అందరికీ తెలుసు, రైట్ వింగ్కి సంబంధించి సమాజంలో ఉన్న వాటికి సంబంధించి నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు
సమాజం నుంచే కాదు అన్ని విధాలా కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి మన ఛానల్ ఒక పొజిషన్కి వెళ్ళాలంటే ఈ ఛానల్ అభిమానిస్తున్న మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ విషయాన్ని మళ్ళీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు, కానీ మళ్ళీ ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను. ఆర్థికంగా కూడా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి. ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.